రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న స్వర్ణాంధ్ర స్వచ్ఛ నరసరావుపేట కార్యక్రమంలో భాగంగా శనివారం నరసరావుపేటలోని శ్రీ సుబ్బరాయ అండ్ నారాయణ కళాశాల ప్రాంగణంలో నిర్వహించిన స్వచ్ఛతా కార్యక్రమంలో నరసరావుపేట శాసనసభ్యులు డాక్టర్ చదలవాడ అరవిందబాబు పాల్గొన్నారు. కళాశాల విద్యార్థులు, అధ్యాపకులు, నిర్వాహకులు, ప్రజాప్రతినిధులతో కలిసి ఎమ్మెల్యే స్వచ్ఛతపై అవగాహన కల్పిస్తూ కళాశాల ప్రాంగణంలో పరిశుభ్రత కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో కళాశాల సెక్రటరీ అండ్ కరెస్పాండెంట్ నాగసరపు సుబ్బరాయ గుప్తా, కళాశాల కమిటీ అధ్యక్షులు కపిలవాయి విజయ్ కుమార్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రీజనల్ మేనేజర్ రవికుమార్, ప్రిన్సిపల్, అధ్యాపకులు, కమిటీ సభ్యులు, ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. నారా చంద్రబాబు నాయకత్వం, నారా లోకేష్ బాబు నాయకత్వం, ఎస్ఎస్ఎల్ కాలేజ్, ఎస్ఎస్ఎల్ కాలేజ్, స్వచ్ఛాంధ్ర, వర్ధిల్లాలి స్వచ్ఛాంధ్ర, వర్ధిల్లాలి స్వర్ణాంధ్ర. ఈ కార్యక్రమంలో మొట్టమొదటిసారిగా నర్సరావుపేట పట్టణంలో మరి ఎస్ఎస్ఎన్ కాలేజీలో ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు, అదేవిధంగా మున్సిపల్ శాఖ మంత్రి గారు నారాయణ ఆదేశాల మేరకు, అదేవిధంగా మరి మున్సిపల్ కమిషనర్ గారు వీళ్ళందరూ కూడా ఉదయం నుంచి కూడా స్వచ్ఛాంధ్ర కార్యక్రమం పాల్గొనడం జరిగింది. ఇవాళ ఈ కార్యక్రమాన్ని ఎస్ఎస్ఎన్ కాలేజీ 75 ఏళ్ళ చరిత్ర ఉన్న కాలేజీ కాబట్టి ప్లాటినం జూబ్లీ సెలబ్రేషన్ జరుపుకుంటుంది. ఈ కాలేజీలో ఉన్న పిల్లలందరూ కూడా ఇవాళ స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో పాల్గొంటున్నారు. కాబట్టి మరి ఎస్ఎస్ఎన్ కాలేజీ అంటేనే ఒక డిసిప్లిన్కి ప్రణాళికాబద్ధమైన కాలేజీ కాబట్టి ఎమ్మెల్యేగా మేమందరం కూడా ఎంతోమంది ఎమ్మెల్యేలు, ఎంతోమంది మినిస్టర్లు ఇక్కడ చదువుకోవడం జరిగింది కాబట్టి ఈ కాలేజీని ఎన్నుకోవడం జరిగింది కాబట్టి వాళ్ళ పిల్లలందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ఈరోజు ప్రత్యేకించి ఇక్కడ ఎస్ఎస్ఎన్ కాలేజీ అంటే ఇది ఆంధ్రప్రదేశ్కి అత్యంత గౌరవనీయమైనటువంటి కాలేజీ. ఇక్కడ ఉన్నటువంటి పిల్లలు భారతదేశ చరిత్రనే మార్చగలరు. ఇక్కడ ఉన్నటువంటి పిల్లలు అనేక రంగాల్లో అభివృద్ధి చెంది ఉన్నారు. మరి వాళ్ళ సమక్షంలో ఈ స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర అనే కార్యక్రమాన్ని ప్రారంభించడం చాలా మంచి పరిణామంగా నేను భావిస్తాను. యువత తలుచుకుంటే ఏమైనా చేయగలదు. యువతగా మీరు అన్ని కార్యక్రమాలు చేయగలరు. మరి ముఖ్యంగా ఇందాక మన పెద్దలు మాట్లాడినట్లుగా ఇక్కడ స్థానిక శాసనసభ్యులు గారైనటువంటి అరవింద్ బాబు గారు వారు ఆల్రెడీ ప్రతిరోజు స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో ఆయన చేస్తూనే ఉన్నారు. ఆయన హెల్దీ పల్నాడు అన్న కార్యక్రమాన్ని స్లోగన్ ఇచ్చారు. ఇప్పుడు లాంగ్ లివ్ పల్నాడు అని కొత్త స్లోగన్తో మళ్ళీ ముందుకు వస్తున్నారు. కాబట్టి వారికి ఈ యొక్క కార్యక్రమం ద్వారా మనందరం కూడా వారితో పాటు చేయి కలిపి ఈ స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర సాసా కార్యక్రమాన్ని ఘన విజయం చేయాలని మరి ప్రతిష్టాత్మకమైనటువంటి ఈ యొక్క కాలేజీలో ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రారంభించినందుకు సంతోషంగా ఉంది. మన ముఖ్యమంత్రి గారు గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారు మరి ఆదేశాలపై స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో భాగంగా ఈరోజు మన నర్సరావుపేట పట్టణంలో శ్రీ సుబ్బరాయ అండ్ నారాయణ కాలేజీలో మన నర్సరావుపేట శాసనసభ్యులు గౌరవనీయులు డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు గారి ఆధ్వర్యంలో శ్రీ సుబ్బరాయ అండ్ నారాయణ కాలేజీలో మా కాలేజీ కమిటీ మెంబర్లం కానీ, లెక్చరర్స్, మరి అట్లాగే మా విద్యులు అందరం కూడా ఈరోజు ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో స్వచ్ఛ కాలేజీ కార్యక్రమం చేపట్టాం. ఎందుకంటే మన ముఖ్యమంత్రి గారు చెప్తారు, ప్రతి 3వ శనివారం కాలేజీలు కానీ, గవర్నమెంట్ కానీ అన్నిట్లో స్కూల్స్లో కూడా స్వచ్ఛ ఆంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమం చేపట్టమని దాన్ని తీసుకొని మనం ఈ రోజున ఈ కార్యక్రమం చేపట్టాం. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రులు నారా చంద్రబాబు నాయుడు గారు, అదే రకంగా పవన్ కళ్యాణ్ గారు, నారా లోకేష్ గారు, మున్సిపల్ శాఖ మంత్రులు నారాయణ గారి ఆదేశాల మేరకు ప్రతి 3వ శనివారం అన్ని కాలేజీలు, అన్ని స్కూల్స్లో, అన్ని చోట్ల స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమాన్ని పెట్టాలని ఉద్దేశం చెప్తున్నారు. అదే రకంగా నర్సరావుపేటలో ఎస్ఎస్ఎన్ కళాశాలలో ఈ రోజున మా ఎన్ఎస్ఎస్ స్టూడెంట్స్, అదే రకంగా విద్యార్థులు అందరూ పాల్గొన్నారు. ఇది ఎమ్మెల్యే గారు వచ్చినప్పుడు చేయటం కాదు, ప్రతిరోజు మన ఇంటిని మనం అట్ట చెమ్ముకుంటున్నాం, ఏ రకంగా ఉంటున్నాం, మన కాలేజీలో ఉన్న మన క్లాస్ రూమ్స్ కూడా అదే రకంగా చేసుకుంటేనే అధ్యాయం దొరుకుతుంది. మరి ద్రౌపది రాష్ట్రపతి ముర్ము గారు ఉన్నారు, ఆమె రాష్ట్ర గవర్నర్గా చేసింది. వారి ఊళ్ళు శివాలయానికి పోయి ఆమె గుడ్డతోటి ప్రతిరోజు ఆమె తుడుస్తూ ఉండేది. మరి కారణం భగవంతుడు ఆమెకి ఇచ్చిన ఆయుధం. అందుకనే నరేంద్ర మోడీ గారు ఆమెకి ముర్ము గారికి రాష్ట్రపతిగా ఇచ్చారు.